చంద్రబాబు అడుగుతాను 4,000 ఇస్తారంట. 4,000 మాకు ఏం వద్దులే. ఆయనకు ఒక నమస్కారం. చెక్క పోట్లేదు అక్కడది పోలేరమ్మ గుడి కాడ ఆడకు పోయి పింఛన్ తెచ్చుకునేది. బియ్యం అయినా 8 అగ్రహారం పోయి బియ్యం తెచ్చుకునేది. ఇప్పుడు బండి పెట్టారు, మంచిగా ఉంది. ఇంటికి వచ్చే బియ్యం ఇస్తున్నారు. మాకు ఈ ఇల్లు కూడా వచ్చే పట్టా ఇచ్చారు ముసలమ్మ పేరున. మనకు వద్దులే 4,000. జగనే కావాలి. అప్పటినే కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. వారంటాలు వచ్చి మమ్మల్ని ఏదో బలంతం చేసి ఆ వైఎస్ఆర్ చేస్తారని. రేపు ఎవరేస్తారో ఆయనకు అది చూసుకోవాలి. చంద్రబాబు వచ్చి 4,000 ఇస్తాను. ఆయన 10,000 ఇచ్చినా మేము భయము. ఎప్పుడైనా సరే ఈపు మీద ఒక దెబ్బ కొట్టొచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు. వాలంటీర్లని ఎంతమంది పొట్ట కొట్టావు నువ్వు. నిమ్మగడ్డ ఆయన చంద్రబాబు నాయుడు పొట్ట కొట్టింది, వాళ్ళందరికి పొట్ట కొట్టింది. చంద్రబాబు అయితే పింఛన్ 4,000 ఇస్తారన్నారు కదా. 4,000 ఎవరు కావాలన్నా? మంచి అన్నము రొంతనే చాలు. పారేసి అన్నము దండిగా పెడితే ఏం అవసరం లేదు. జగన్ గారు అయితే జగన్ అయితే పర్ఫెక్ట్. జగన్ పరిపాలన బాగుంది. మళ్ళా రావాలి 100% జగనే రావాలి. మాకు జగనే కావాలి. చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తాంటండి. మాకు కొంచెం అవసరంలే. 10,000 ఇచ్చినా వద్దు మాకు. ఆయన ఎవడు ఉట్టి మాటలు. పోయిన సంవత్సరం అంత ముందు రాజకీయ చనిపోయినప్పుడు రుణమాఫీ చేస్తాను డాక్టర్ చేయలేదు. ఏం చేశాడు? ఏం చేయలేదు. ₹1 కూడా ఇవ్వాలి. అందుకని మీరు జగన్ గారు కావాలి. నేను ప్రాణం ఉన్నాను చెప్పు. ఒక్కరోజు కాదు, నేను నా ప్రాణం ఉన్నాను చెప్పు జగన్ కాదు.